ఇంట్లో ఎప్పుడు సమస్యలు వస్తున్నాయా? అయితే ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. రోజు పనిచేస్తూ బాగా డబ్బును సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగే ఎలాంటి కష్టాలు రాకుండా ఎంతో కొంత డబ్బును వెనకేసుకోవాలని ఆశపడుతుంటారు. ఇందుకోసం రేయింబవళ్ళు కష్టపడేవారు చాలామందే ఉన్నారు. ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలి అంటే ఇంట్లో మనం కొన్ని తప్పులను చేయకూడదు. కొన్ని తప్పులు చేయడం వల్ల ఇంటి ఆర్థిక శ్రేయస్సుపై చెడు ప్రభావం పడుతుంది. ఇంట్లో పొరపాటున కూడా చేయకూడని తప్పులేమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు డబ్బు పెట్టే చోట నోట్లతో పాటుగా చిల్లర కూడా ఉంచాలి. ప్రతి ఒక్క గదిలో ఎంతో కొంత డబ్బు ఉండేలా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు. అన్నపూర్ణ ఉండే వంటగదిలో కూడా డబ్బును ఉంచాలి. అయితే మీ ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండకూడదంటే ఇంట్లో ఉన్న డబ్బును తరచుగా లెక్కించకూడదు. ఇలా తరచుగా లెక్క పెట్టినా ఇంట్లో డబ్బు ఉండదనే నమ్మకం ఉంది. పొరపాటున కూడా ఎవరూ రాత్రిపూట తలస్నానం చేయకూడదు. కొందరికి నట్టింట్లో తలదువ్వే అలవాటు ఉంటుంది. అది ఏమాత్రం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. అంతేకాదు కొంతమంది చిక్కు తీసిన వెంట్రుకలను ఆ మూల ఈ మూల దాస్తూ ఉంటారు. అలా చేయడం కూడా మంచిది కాదని సూచించబడింది. రాత్రి జుట్టు విరబోసుకొని పడుకోవడం కూడా మంచిది కాదు. అలా చేస్తే ప్రతికూల శక్తులకు ఆహ్వానం పలికినట్టు అవుతుంది. ఇక ఇంట్లో మంగళ శుక్రవారాల్లో బూజు దులిపే పని కూడా చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఇక శనివారం నాడు పొరపాటున కూడా నువ్వులు, చెప్పులు, మిరియాలు కొని ఇంటికి తీసుకురాకూడదు. ఇవి మనకు దురదృష్టాన్ని తెస్తాయి. అంతేకాదు శుక్రవారం నాడు మీ చేతితో ఎవరికి పెరుగు, ఉప్పు ఇవ్వకూడదు. ఇంట్లో పగిలిపోయిన వస్తువులు ఉంచుకోకూడదు. బాగా దుమ్ము పట్టిన వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. వాస్తు ప్రకారం ఇంటిలోని పూజ గది ఎల్లప్పుడూ కూడా ఈశాన్య లేదా ఉత్తర దిశలోనే ఉండాలి. ఆర్థిక లాభం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఇంట్లో పూజ గది సరైన దిశలో ఉండడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. లేకపోతే కుటుంబంలో ఆర్థిక సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది దక్షిణం లేదా పడమర దిశలో ఉండకూడదు. మహిళలు బొట్టు లేకుండా ఇంట్లో తిరగడం అస్సలు మంచిది కాదు. చీపుర్లు, చాటలు, డస్ట్బిన్లు వంటగదిలో ఉంచకూడదు అని పండితులు చెబుతున్నారు. ఇక ఈ ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకొని ఇంటి వాతావరణానికి హాని కలిగించే ప్రతికూల ఫలితాలను ఇచ్చే పనులు చేయకుండా ఉంటే మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఎప్పుడూ సూర్యాస్తమయం తర్వాత డబ్బులు ఎవరికి అప్పు ఇవ్వకూడదు. సాయంత్రం తర్వాత ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోకూడదు. సాయంత్రం తర్వాత డబ్బు లావాదేవీలు చేయకుండా ఉంటేనే మంచిది. సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి రాదు అని అంటారు. కాబట్టి ఎంతో అవసరమైన వారికి తప్పితే వేరొకరికి పొరపాటున కూడా డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు. కాబట్టి సాయంత్రం తర్వాత పొరపాటున కూడా తులసి ఆకులను తీయవద్దు. ఇలా సాయంత్రం తులసి ఆకులను కోయడం వల్ల విష్ణుమూర్తికి కోపం వస్తుంది. సాయంత్రం పూట తులసి ఆకులను కోయడం వల్ల ఆర్థిక సమస్యలు వంటి సమస్యలు చుట్టుముడతాయి. సాయంత్రం పూట తులసిని తాకకుండా దాని ముందు నెయ్యి దీపం వెలిగిస్తే మంచిది. ఇంట్లో దేవునికి సమర్పించే నైవేద్యం పాత్ర కూడా చాలా ముఖ్యం. దేవునికి నైవేద్యం అరిటాకులో కానీ మట్టి పాత్రలో కానీ సమర్పించవచ్చు. కానీ మీరు అల్యూమినియం, ఇనుము, స్టీలు లేదా ప్లాస్టిక్ పాత్రలలో దేవునికి ఎట్టి పరిస్థితుల్లోనూ నైవేద్యం సమర్పించకూడదు. ఈ పాత్రల్లో సమర్పించడం అంతా శుభం కాదు అని వేద పండితులు చెబుతున్నారు. అలాగే దేవునికి ప్రసాదం సమర్పించిన తర్వాత పూజ గదిలో ప్రసాదాన్ని అలాగే ఉంచవద్దు. ఇలా చేయడం వల్ల దేవునికి కోపం వస్తుంది. ప్రసాదం సమర్పించిన తర్వాత దానిని కుటుంబ సభ్యులకు పంచాలి. ఆలయాలకు వెళ్ళే ఆడవారు ఎప్పుడూ జడ వేసుకొని వెళ్ళాలి. పురుషులైతే శుభ్రంగా తలస్నానం చేసి తల దువ్వుకొని వెళ్ళాలి. అంతేకాని జుట్టు విరబోసుకొని వెళ్ళరాదు. ఆడవాళ్ళు తప్పనిసరిగా జడ వేసుకోవాలి. ఆలయానికి వెళ్ళిన తర్వాత పురుషులు తలపై ధరించిన టోపీని తొలగించాలి. గ్రామాల్లో చాలామంది ఇళ్లలో చింత మొక్కను పెంచుతూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చింత మొక్క ఉండడం వల్ల అనేక దుష్ప్రభావాలకు దారితీస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ప్రతికూల శక్తి అనేక అనారోగ్య సమస్యలకు దారితీసే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతతను కూడా నాశనం చేయవచ్చని
వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో ఈ మొక్క ఇతర సమస్యలకు కూడా దారి తీయవచ్చు. అన్నపూర్ణేశ్వరి దేవి వంటగదిలో నివసిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అన్నపూర్ణేశ్వరి దేవి పార్వతీదేవి రూపం. ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలన్నా, పార్వతీదేవి అనుగ్రహం ఎప్పుడూ మన మీద ఉండాలన్నా వంటగదిలో కొన్ని తప్పులు చేయకూడదని గుర్తుపెట్టుకోవాలి. వంటగదిలో తెలియక చేసే తప్పులు వేరు. అయితే తెలిసి వంటగదిలో ఇలాంటి తప్పులు చేస్తే ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతాయి. వంటగదిలో చేయకూడని తప్పులేమిటో చూద్దాం. వంటగదిలో తరచుగా జరిగేది ఏమిటంటే, చాలామంది హడావుడిగా ఉన్నప్పుడు వంటగదిలో భోజనం వండేసి వంటగదిలోనే ఆహారం తింటారు. ఇది చాలా పెద్ద తప్పు. ఇలా చేయడం వల్ల ఆ ఇంటిలో ఆనందంతో పాటు శాంతి పోతుంది. వంటగదిలో నిలబడి తిన్నా, కూర్చొని తిన్నా మనకు మంచిది కాదని పురాణాలతో పాటు వాస్తు జ్యోతిష్యులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం వంటగదిలో చెప్పులు ధరించకూడదు. వంటగదిలో వంట చేస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే విషయం తెలిసిందే. వంటగదిలో చెప్పులు వేసుకొని అటు ఇటు తిరుగుతుంటే అన్నపూర్ణేశ్వరి దేవి కోపానికి గురవుతారు. దీనివల్ల మీ ఆర్థిక స్థితి క్షీణిస్తుంది. కొంతమంది ఆడవాళ్ళు వంటగదిలో చెప్పులు వేసుకొని తిరుగుతుంటారు. ఇలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తే ఆ ఇంట్లో కష్టాలు మొదలవుతాయని పురాణాలు చెబుతున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.